హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కూలర్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చిన్నగా స్క్రూలు ఓపెన్ చేసి అయితే తీసుకోవాలి. చూసారా ఎంత డస్ట్ అయితే ఉందండి. మేము తీసుకుని 2 సంవత్సరాలు అయితే అయింది. నేను అప్పటి నుంచి అయితే క్లీన్ చేయలేదు. మామూలుగా లోన్ వరకు తుడిచేదాన్ని కదా, ఇలా పైన అయితే బ్యాగ్స్ పైన అయితే తుడిచేదాన్ని కాదు. చాలా డస్ట్ అయితే పట్టేసింది. ఇది వాటర్ది అయితే నేను కడిగేసానండి. మా బ్యాగులు నల్లగా అయిపోలేదు. మేము కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇంకా కొత్తవి తీసుకోవడం ఎందుకని ఇవే యూజ్ చేసుకోవచ్చని ఇలా అయితే క్లీన్ చేశాను. ఇలా 2 వైపులని అయితే నేను ఓపెన్ చేసి అయితే పెట్టుకున్నానండి. పైన ఇలా కడ్డీ అయితే ఉంది కదండి ఫ్యాన్కి, ఇవైతే బాగా తుప్పు అయితే పట్టేసినాయండి. ఇలా లాగేస్తుంటే చాలా తుప్పు అయితే వచ్చేస్తుంది. వాటర్లో తిరగడం వల్ల ఏమో ఈ విధంగా అయితే బాగా తుప్పు పట్టేసింది. ఊరికి అలా చెయ్యేస్తేనే చాలు, తుప్పు చూడండి ఎలా అయితే రాలిపోతుందో, చెక్కులు చెక్కులుగా వచ్చేస్తుంది. నేను ముందు తీసింది కూడా చూడండి ఎంత అయితే ఉందో అందులో. ఆ చిన్న చిన్న చిల్లుల్లో వాటిల్లో మనం క్లాత్ పెట్టి తుడవలేం కాబట్టి ఇలా బ్రష్ అయితే తీసుకుని బ్రష్ పెట్టి ఇలా ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేస్తుంటే చూడండి ఎంత డస్ట్ వస్తుందో, అసలు బాగా పట్టేసిందండి. మనం వాటర్ పోస్తాం కదా, ఆ సైడ్లో అంతా కూడా బాగా వాటర్ పట్టేసి వైట్గా అయితే అయిపోయింది. ఇక క్లాత్ తీసుకుని కొంచెం వాటర్తో క్లాత్ తడిపి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ పొడిది తుడిచేసి తర్వాత తడి క్లాత్ అయితే ఇలా తుడుచుకోవాలి. ఇదిగో లోన వైపు చూసారండి, చాలా బాగా వైట్గా పట్టేసింది. దాన్ని ఇలా బ్రష్తో పెట్టి ఇలా గట్టిగా రుద్దితే అయితే మొత్తం పెచ్చులు పెచ్చులుగా అయితే ఊడొచ్చేస్తుందండి. ఇలా మొత్తం నేను ఇలా గీరేసి మొత్తం అయితే తుడిచేసుకున్నాను. తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకుని ఫ్రంట్ బాగా తెల్లగా అయితే పట్టేసింది బాగా. దాన్ని కూడా ఇలా ఫ్రంట్ కూడా ఇలా మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. డస్ట్ పట్టేసి బాగా ఇదైపోయిందండి. ఇప్పుడు వరకు మేమైతే చూసుకోలేదు దీన్ని. ఈ విధంగా క్లాత్ అయితే శుభ్రంగా తుడిచేసానండి. ఇలా ఉన్న ఫ్యాన్ కొన్ని కడ్డీలకి కొంచెం చిన్నగా అయితే పెయింట్ అయితే వేసాను. ఇలా వేయడం వల్ల తొందరగా తుప్పటం పాడవకుండా ఉండిద్దని ఇలా పెయింట్ వేసానండి నేను. ఇలా చేతికి అంటకుండా కవర్తో పెట్టేసుకుని ఒక చిన్న క్లాత్ తీసుకుని క్లాత్ అయితే వేసాను. ఇలా పెయింట్ వేయడం అయితే నాకు బాగా అయితే నచ్చిందండి. అంటే వస్తువు పాడవకుండా ఉండిద్ది కొన్ని రోజులు అన్న ఉద్దేశంతో అయితే నేనైతే ఇలా వేసుకున్నాను. ఇక మనం ఓపెన్ చేసుకున్నాం కదండి ఇలా బ్యాగ్స్, ఇవి ఫస్ట్ వాటర్ కొట్టేసేయాలండి. వాటర్ కొట్టేసి చేయి పెట్టి ఆ చిన్న చిన్న చిల్లుల్లో ఇలా రుద్దాలి. వేడితో రుద్దితే ఆ మొత్తం డస్ట్ మొత్తం కిందకి దిగిపోయిద్ది. ఇలా మనం మగ్గుతో పోసుకోకూడదండి. ఇలా ట్యాప్తోనే ఇలా డైరెక్ట్ పెడితే ఆ ఫోర్స్కి తొందరగా పోయిద్దండి ఆ డస్ట్. ఈ విధంగా అయితే నేను బాగా క్లీన్ చేశానండి. అసలు నాకు కొత్త బ్యాగుల్లాగానే ఉన్నాయి చూడండి. మళ్ళీ నేను అలాగే అడ్జస్ట్ చేసాను. ఇలా కొత్త బ్యాగులాగానే ఉన్నాయండి. చాలా బాగా నచ్చింది నాకు నేను చేసిన క్లీనింగ్. కొత్తవి తెచ్చుకుందారు అనుకుంటున్నాం కానండి, నేనే ఎందుకులే అని ఇలా ఇలా అయితే చేశాను. నేను చేసింది నాకు బాగా నచ్చింది. ఇక చూడండి, నేను క్లీన్ చేసింది కూడా మీకు చూపిస్తున్నాను. నేను బ్రష్ పెట్టి క్లీన్ చేసింది మొత్తం మళ్ళీ నేను వాటర్ పోసి మళ్ళీ అది మొత్తం ఒకసారి స్ప్రే చేశానండి. మొత్తం చాలా బాగుంది. మనకి ఇలా నీసు వాసన బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే షాంపూ కానీ కంఫర్ట్ ప్యాడ్ కానీ కొంచెం వేస్తే అలా స్మెల్ అయితే ఉండదండి. ఇంక చూడండి, నేను ఫిట్టింగ్ కూడా చేసుకున్నాను. నా కొత్త కూలర్ రెడీ.